Hi Andy, welcome to Kora Varalakshmi channel. This is my new channel. Support this channel and how to prepare the cluster beans potato curry. ఫస్ట్ హాఫ్ కేజీ క్లస్టర్ బీన్స్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. దాని తర్వాత 3 టమాటోస్, 4 గ్రీన్ చిల్లీస్ అండ్ 1 పొటాటో బిగ్ సైజ్ అండ్ 2 ఆనియన్స్. ఫస్ట్ ఒక కళాయి పెట్టుకున్నానండి. కళాయి పెట్టిన తర్వాత దాంట్లో ఆయిల్ వేసి ఆవాలు వేసాను, మస్టర్డ్ సీడ్స్, గ్రీన్ చిల్లీస్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను, ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను, పొటాటో, అవన్నీ వేసి కలపాలి. అవి కుక్ అవ్వడానికి సరిపడా సాల్ట్ వేసి కలిపాను. కలిపిన తర్వాత మూత పెడదామండి, అవి ఆనియన్స్ పొటాటో మగ్గడానికి. తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఆ విధంగా ఉంటుందండి. ఒకసారి కలుపుదాం. కలిపిన తర్వాత క్లస్టర్ బీన్స్ వేయాలి. గోరు చిక్కుడుకాయలు, దీన్ని గోకరకాయ అని కూడా అంటారు. గోకరకాయ వేసి కలపాలండి. చాలా బాగుంటుందండి. ఇది రైస్లోకి బాగుంటుంది, చపాతీస్లో బాగుంటుంది, పూరీస్లో కూడా బాగానే ఉంటుంది, జొన్న రొట్టెలో కూడా బాగుంటుందండి. పసుపు వేయాలండి. కొంచెం పసుపు వేసి కలిపాను. కారం, కారం వేసిన తర్వాత కలపాలండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. చాలా బాగుంటుందండి కర్రీ. ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక యూస్ఫుల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. 2 minutes కుక్ అయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఈ విధంగా వస్తుందండి కర్రీ. దాంట్లో 3 టమాటోస్ని నేను మిక్సీ పట్టానండి. టమాటో పేస్ట్ని వేసాను, అది వేసి ధనియా పౌడర్ కూడా వేసాను, అవి 2 వేసి కలిపాను. వాటర్ యాడ్ చేయాలండి. కొంచెం తిక్కగా ఉండాలంటే కొంచెం తక్కువ వాటర్ వేసుకోండి, లేకపోతే మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా వేసుకోండి. కాదు మనకు తిక్కగా ఉండాలి అంటే కొంచెం వాటర్ తక్కువ వేసుకోండి. ఆ వాటర్ వేసి బాగా మరగాలండి. మరిగిన తర్వాత ఈ విధంగా ఆయిల్ పైకి తేలుతుంది. ఆ పైకి తేలిన తర్వాత కొరియాండర్ లీవ్స్ నేను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసానండి. అది వేసి కలుపుకోవడమే. క్లస్టర్ బీన్స్ పొటాటో కర్రీ ఈజ్ రెడీ. ఇప్పుడు పుల్కాస్ అండి. ఏం లేదండి, ఒక పెద్ద గిన్నెలో నేను గోధుమ పిండిని తీసుకొని కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ ఆయిల్ అండ్ సాల్ట్ వేసుకొని పిండిని కలుపుకున్నానండి. ఒక అరగంట సేపు రెస్ట్ ఇచ్చాను. రెస్ట్ ఇచ్చిన తర్వాత పుల్కాస్ వేసానండి. ఇది పుల్కాస్లో కూడా కర్రీ చాలా బాగుంటుంది. ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయిందండి. ఈ వర్షాకాలంలో ఎక్కువ వీటి ఫ్లార్ చపాతీసే తినడం ఆరోగ్యానికి చాలా మంచిదండి. కొంచెం వర్షాకాలంలో వేడిగా ఉండడానికి. చూడండి పుల్కాస్ ఎలా పొంగుతున్నాయో. ఆరోగ్యానికి చాలా మంచిదండి.
మేమైతే సాయంత్రం రోజు ఒక 3 చపాతీస్, జొన్న రొట్టెలు ఇవే తింటామండి. హెల్త్కి చాలా మంచిది కాబట్టి మీకు కూడా నేను సజెస్ట్ చేస్తున్నాను. ఇలా వేడివేడిగా పుల్కా చేసుకొని వేడివేడి కర్రీతో సర్వ్ చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.